ఇక యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా రెండు పార్టీలు సిద్ధమైపోయాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతున్నాం. కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించబోతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిపై గవర్నర్ ప్రసంగిస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ స్పీచ్ లో బీఆర్ఎస్ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీలో కూడా అదే స్థాయిలో గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెంచనుంది అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల తరువాత ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీకి రాబోతున్నారు కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఓవర్ టు యు. రైట్, మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సెషన్స్ సంబంధించి జాయింట్ సెషన్స్ని తమిళిసై అడ్రస్ చేయబోతున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి 11:30 తర్వాత గవర్నర్ తమిళిసై మాట్లాడనున్నారు. మెయిన్గా ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా సెంట్రల్ ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకుని ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకున్నట్టు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిన ప్రజాపాలనకు సంబంధించి కానీ లేకపోతే 6 గ్యారంటీలకు సంబంధించి కానీ 2 గ్యారంటీలను అమలుపై ఇప్పటికే కేబినెట్ తీర్మానించింది. ఆ అమలుపై ఇప్పటికే అసెంబ్లీలో దాన్ని ప్రకటించున్నారు. సో ఓవరాల్గా అయితే మొత్తం మీద ఈ సెషన్స్ అన్నీ కూడా చాలా హాట్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కేఆర్ఎంబీ విషయంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టింది. అట్లాగే ఉద్యమానికి కూడా ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీలో దీన్ని లేవనెత్తాలి అనే అంశం మీద బీఆర్ఎస్ అయితే ఎక్సర్సైజ్ చేస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి శ్వేతపత్రాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయడానికి రెడీ అయింది. అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. మేడిగడ్డలో ఏం జరిగింది, కాళేశ్వరంలో ఏం జరిగింది, దాంతోపాటుగా లేటెస్ట్గా ఉన్న కేఆర్ఎంబీలో ఏం జరిగింది, 299 టీఎంసీలకి ఎందుకు బీఆర్ఎస్ ఒప్పుకుంది అనేది అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామంటూ అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చెప్తుంది. సో ఓవరాల్గా అయితే అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా ఈ శ్వేతపత్రము అట్లాగే సెంట్రల్ హోల్స్ని సెంట్రిక్గానే జరగనున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే 11:30కు సెషన్స్ ప్రారంభమైన తర్వాత ఈరోజు సభ వాయిదా పడుతుంది. రేపు ధన్యవాద తీర్మానం ఉంటుంది. దాని తర్వాత 10వ తేదీన ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెడతారు. మండలిలో శ్రీధర్ బాబు, అసెంబ్లీలో బట్టి రెండింటిని కూడా ప్రవేశపెడతారు. 10 తర్వాత దీనిపైన చర్చ ఉంటుంది. సో ఈ బిల్లులు అయితే కులగన్న బిల్లుతో పాటుగా ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన స్కీమ్ను అనౌన్స్ చేయడం అట్లాగే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం, ఈ మూడింటిపైన ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ అయితే జరగనుంది. రైట్ ప్రభాకర్.